హలో గైస్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. భార్యను అతి కిరాతకంగా చంపేశాడు ఓ భర్త. శవం ఆనవాళ్లు కూడా దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. కథ, స్క్రీన్ ప్లే పగడ్బందీగా అల్లేసి బంధువులందరి కళ్ళుగప్పాడు. బట్ మ్యాటర్ కాకీల చెవిన పడటంతో మర్డర్ వెనుక మిస్టరీ మొత్తం బయటపడింది. ఇంతకీ భార్యను చంపిన ఆ భర్త ఎవరు, ఎందుకు అంత దారుణంగా మట్టుబెట్టాడు అని తెలుసుకోవాలని ఉందా? ఆమె పేరు వెంకటమాధవి, భర్త గురుమూర్తి. ఇద్దరు పిల్లలతో కలిసి జిల్లాలగూడ పరిధిలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో ఉండేది. గురుమూర్తి ప్రాపర్ ప్రకాశం జిల్లా జేపీ చెరువు. ప్రస్తుతం సిటీలోనే డిఆర్డిఓ అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. భార్య మాధవిపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి చాలా సార్లు గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే ఆమెను హత్య చేయాలని పథకం వేసి సంక్రాంతికి పిల్లల్ని ఊరికి పంపించాడు. అదే సమయంలో అత్యంత దారుణంగా మాధవిని చంపేశాడు. మాధవిని చంపిన తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడకబెట్టాడు. ఆ తర్వాత వాటిని నగర శివార్లోని జిల్లలగూడ చెరువులో పడేశాడు. భార్యను చంపడానికి ముందు ట్రయల్ కోసం ఓ కుక్కను చంపి ముక్కలుగా నరికి ఉడకబెట్టాడు. ఇదే విషయాన్ని విచారణలో అంగీకరించాడు అని అన్నారు పోలీసులు. గురుమూర్తి సాడిజం కన్నబిడ్డలతో పాటు బంధువుల్ని కూడా నివ్వెరపోయేలా చేసింది. కేవలం అనుమానంతోనే భార్యను కడతీర్చాడా, ఇంకేవైనా కారణాలు ఉన్నాయా? మర్డర్ ఎపిసోడ్ లో గురుమూర్తికి ఎవరైనా సహకరించారా అన్న కోణంలో పోలీసులు ఇంకా ఆరా తీస్తున్నారు. 1/20/25 నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమెకి 3 కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్. గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచన్బాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లెలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఆ ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి, అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నెంబరు 81/2025. అటు కేసు విచారణలో ఉంది, దర్యాప్తు చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ వాచ్ ఫర్ మోర్ అప్డేట్స్.